ఈసారి అందించబోయే పెన్షన్లు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా అందివ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జూలై 1న తాడిపల్లి మండలం పెడుమాకలోని పింఛన్దారుల ఇంటికి చంద్రబాబు వెళ్లి పింఛన్ని అందజేస్తారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమంటూ బాబు లబ్ధిదారులకు లేఖ రాశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకం పెట్టిన బాబు తొలిసారి అందించబోయే పెన్షన్ను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తానే స్వయంగా అందజేయాలని నిర్ణయించారు. బకాయిలతో కలిపి జూలై 1 నెలవారీ పెన్షన్ 4,000 ప్లస్ ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. తాడేపల్లి మండలం పెరుమాకలోని లబ్ధిదారుల ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి అందజేస్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని పెంచారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన 3,000 పెన్షన్ను 4,000కు పెంచారు. ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని ఇస్తామని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. ఆ ప్రకారం 7,000 1వ తారీఖున లబ్ధిదారులకు అందజేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రాష్ట్రంలో 65 లక్షలకు పైగా సామాజిక పింఛన్ లబ్ధిదారులున్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 4,399.89 కోట్లను 65,18,496 మంది లబ్ధిదారులకు ఒక్కరోజులోనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచి పని మొదలు పెడతారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లను కేటాయించారు. అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులు కూడా పంపిణీలో సాయం చేస్తారు. అంతకుముందు సీఎం చంద్రబాబు పింఛన్దారులకు లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు బాబు. మరోవైపు ఏపీ రాజధాని అమరావతి పరిధిలో భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 1,575 ఎకరాల భూమిని నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు అధికారులు, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, బంగళాల వంటి వాటికి కేటాయించిన భూమిని నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం జోనింగ్ నిబంధనలు అనుసరించి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏ గ్రామాల పరిధిలోని భూమిని నోటిఫై చేస్తున్నామన్న వివరాలు గెజిట్లో ప్రస్తావించింది.